ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతున్న సీఎం జగన్ నియోజకవర్గాల్లో వారి పరిస్థితిపై ఆరా తీయడంతో పాటుగా అవసరమైతే నియోజకవర్గాలు మార్పులు చేస్తామని సూచన. లోకేష్ పాదయాత్ర ముగింపుపై సెటైర్లు వేసిన మంత్రి అంబటి. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అంటూ విమర్శ. రాష్ట్ర అప్పులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరుగుతోందన్న సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పుల నిష్పత్తితో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందని స్పష్టం. భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి దేవస్థానం అధికారులు. ఏర్పాట్లను పరిశీలించిన ఈవో రామారావు. ఇక డీటెయిల్స్ చూస్తే సొంత పార్టీలో సిట్టింగ్ల సీట్లపై సీఎం జగన్ కత్తి కట్టారు. మంత్రులు, దళిత, గిరిజన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వారి సీట్లకు గ్యారంటీ లేదు. తన పర భేదం లేదు. నమ్మిన వారైనా నమ్ముకున్న వారైనా సరే తాను వద్దనుకుంటే టికెట్లు లేవని సీఎం జగన్ తేల్చి చెప్పారు. మీరంతా నా సొంత మనుషులు, మిమ్మల్ని వదులుకోను అంటూ ఎమ్మెల్యేలను నమ్మించిన సీఎం జగన్ ఇప్పుడు ఓట్ల లెక్కలు వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. జగన్ ఎప్పుడు ఎవరి టికెట్ చించేస్తారో అనే ఆందోళన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లోనే కాదు మంత్రుల్లోనూ తీవ్ర స్థాయిలో ఉంది. రాష్ట్ర అప్పులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరుగుతోందని సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ మాట్లాడుతూ కేంద్రం అనుమతి లేకుండా పరిధికి మించి అప్పులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అసత్యాలు ప్రచారం చేయడం తగదంటూ మండిపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు 1,18,050 కోట్లు కాగా టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 2.71 లక్షల కోట్లకి అప్పు చేరిందంటూ వెల్లడించారు. వాటి అసత్య ప్రచారం మనకు తెలిసినటువంటి విషయమే. ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు వర్ణించినప్పటికీ ఆధారాలతో సహా గణాంకాలు వర్ణించినప్పటికీ పూర్తిగా విస్మరించి రియలిస్టిక్ వాల్యూస్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అన్ని రకాల అవాస్తవాలు చెప్తూ అది ఇప్పుడు ఏ రకమైనటువంటి చేరిందంటే ఇచ్చినటువంటి నంబర్స్కి చెప్తున్నటువంటి ఐటమ్స్కి ఏ విధమైనటువంటి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవ్వకుండా, ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా చూపకుండా జస్ట్ అది చెప్పినటువంటి అవాస్తవాన్నే చెప్తూ పోతే ప్రజలు కూడా నిజమే అని విశ్వసిస్తారు. ఆ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి కలుగుతున్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ విషయం మనం అందరం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ సిన్సియరిటీతో మళ్ళీ ఒకసారి ప్రజల ముందు అన్ని నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచి మనకి క్రియేట్ అవుతున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. అందరికీ ధన్యవాదాలు. ఇందులో మనం కనుక చూస్తే సిఏజీ రిలీజ్ చేసినటువంటి నంబర్స్ని ఆధారంగా తీసుకుని ఆర్బీఐ వాటి కొన్ని క్యాల్కులేషన్స్ చేసి రిలీజ్ చేసినటువంటి నంబర్స్ని ఆధారంగా తీసుకుని తయారు చేసినటువంటి ప్రెజెంటేషన్ ఇది. నిజానికి దీంట్లో మనం కనుక కొన్ని గణాంకాలు ఇంతకుముందు అనేక సార్లు ప్రజల ముందు ఉంచినటువంటి విషయాలు కొన్ని అప్డేషన్స్ జరుగుతాయి దాంట్లో. కాకపోతే కొనసాగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం దృష్టిలో పెట్టుకుని కొంత కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని అందరి ముందు ఉంచుదామనేటువంటి ఒక ఆలోచనతో కాంక్షతోటి ఈ నంబర్స్ మీ ముందు ఉంచుతున్నాం. మూడవసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు ఏకోన్ముఖంగా ముందుకు సాగాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా మండల నియోజకవర్గ కార్యదర్శి వర్క్ షాప్ ను గాంధీనగర్లోని దాసరి భవన్ లో నిర్వహించారు. ఈ వర్క్ షాప్ సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గతంలో జరిగిన 5 రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటమి కలగడానికి ఒంటెద్దు పోకడే కారణమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీని మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నీ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు.
ఇప్పుడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు వారి సమస్యలు వారికి నీవు ఏదైతే చెప్పావో చెప్పింది చేయమని అడిగితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? వారికి చెప్పింది చేయడానికి కూడా ముందుకు రాకుండా ఈరోజు చాలా బాధాకరము. అంగన్వాడీలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రెచ్చగొడతా ఉన్నారు. అంగన్వాడీలకు 10,000, 11,000 జీతాలు వచ్చేవాళ్ళు, వాలంటీర్లు 5,000 రూపాయల జీతాలు వచ్చేవాళ్ళు. 5,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళని 10,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొడతా ఉన్నాడు. పైగా పోలీసులు పంపి తాళాలు బద్దలు కొడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరైంది కాదు. పక్క రాష్ట్రం తెలంగాణ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పావు. ఇవాళ తెలంగాణలో 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి నువ్వు 19,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇక్కడ నీవు ఇచ్చిన వాగ్దానమే కదా. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు అమలు చేయకుండా ఇవాళ మాట తప్పి మడమ తిప్పి మోసం చేసి ఒక మోసగాడిగా మిగిలిపోవడమే కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు రెచ్చగొడతావు, పోలీసులను రెచ్చగొడతావు, అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టిస్తావు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు వేలాది మంది వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరువు ప్రాంతాల్లో, తుఫాను ప్రాంతాల్లో జరిగిన నష్టం పైన రైతాంగాన్ని ఆదుకోవడానికి, వ్యవసాయ కూలీల వలసలను నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరువు ప్రాంతాల్లో భవానీ దీక్ష విరమణలు 2023ని పురస్కరించుకుని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లను, ఇంజనీరింగ్ పనులను పరిశీలించి అనంతరం దేవస్థానం మహామండపం 4వ అంతస్తులో సిబ్బందితో చర్చించారు. అనంతరం నగర పశ్చిమ ఏసీపీ డాక్టర్ కె హనుమంతరావు సిబ్బందితో ఏర్పాట్లను గురించి చర్చించారు. అనంతరం వీరు ఫీల్డ్ విజిట్ చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివిధ విభాగంలో వారు చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. కృష్ణలంకలో గుడ్ మార్నింగ్ టీ స్టాల్ అధినేత సురేష్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గాదేవి పడి పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం శ్రీ కనకదుర్గాదేవియే నమః. అమ్మలగన్న అమ్మ మా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై వెలసిన తల్లి దుర్గా భవాని, ప్రతి సంవత్సరము నీకు నీ మాలాధార ధరించి 40 దినముల భక్తితో నిన్ను పూజలు చేసి వ్రతములు చేసి సదా మేము ప్రతి సంవత్సరం నీ పాదసేవ చేసే భాగ్యులం. మమ్మల్ని అనుసరించి మమ్మల్ని కరుణించి కాపాడమ్మా. నేను ఆరెళ్ల రాము గురుభవాని అనే నేను గత 35 సంవత్సరముల నుండి అమ్మవారి పాదసేవ చేస్తూ లబ్బీపేట ఆరెళ్ల రాము గురుభవాని లబ్బీపేట శిష్య బృందముగా వెలుగొందిన ఫస్ట్గా ప్రతిష్ఠించిన నేను ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము 165 మంది శిష్యులకి మాలాధారణ చేస్తూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ సదా అఖండ కలశం జ్యోతులతోటి మరియు అమ్మవారి బంధాలు కట్టి గిరి ప్రదక్షిణ పూర్ణ ఆయితి అన్ని పూజా సంకల్పాలు నెరవేరుస్తున్న మేము సదా అమ్మవారి సేవలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ, అలాగే ఈ రోజున మన రాణిగారి తోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్, న్యూ గుడ్ మార్నింగ్ టీ స్టాల్ ఎవరో కాదండి, గత నాతో పాటు కూడా మాలేసి తారా సురేష్. నేను గుడ్ మార్నింగ్ టీ స్టాల్ సురేష్ను, రాణి గారి తోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్. నేను ప్రతి సంవత్సరం ఆరేళ్ల గురుభవానితో పాటు ఇప్పటికి ఆ స్వామికి నాకు 4-5 సంవత్సరాలు తేడా వేసి ఇప్పటికీ ఆ తల్లి సేవ చేసుకున్నాను. ఈ పూజా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని, స్వాములు అయ్యప్పలు అందరూ బాగుండాలని ఈ సేవ చేసుకొని భజన కార్యక్రమం చేస్తున్నాను.
అలాగే ప్రతి సంవత్సరం నేను ఆ కలిసి జ్యోతులు అమ్మవారికి నేను అలాగే సమర్పించుకుంటున్నాను. ఇలా అది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలనుకున్నాను. ఆ తల్లి సెలవు ఇస్తే ఇంకా నాకు చల్లగా చూస్తే ఇంకా చేస్తాను. ఆ తల్లి పాదాల దగ్గర నేను అలాగే పడి ఉంటాను. అది నేను 1990లో వేశాను. 1990-91 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి 5-6 నెలలు నేను 5-6 సంవత్సరాలు ఆపేశాను దీక్ష. ఇప్పటికి 33 సార్లు నేను అయింది సంవత్సరం. మసీద్ ఏ కరీమున్నీసా మదరసా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని కలియర్ సాబిర్ ఔలియా దర్గా భక్త బృందం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హాజియా ఎండీ కరీమున్నీసా అమ్మ పేరుపై ఎమ్మెల్సీ రుహుల్లా బాయ్ బ్రదర్స్ నిర్మిస్తున్న మస్జిద్ ఏ కరీమున్నీసా మదరసా వద్దకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ సమీపంలో ప్రఖ్యాతిగాంచిన కలియర్ సాబిర్ ఔలియా బాబా దర్గా శిష్యులు మంగళవారం సందర్శించి ప్రత్యేక దువా చేశారు. అమ్మ పేరుతో అల్లాహ్ ఇంటి నిర్మాణం చేపడుతున్న హాజీ సలీం కుమారులను అభినందించారు. హఫీజుల్లా బాయ్ వారిని ఇస్లాం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. सैयदी ख्वाजा हसन का सैयदी ख्वाजा हसन सैयदी सलाम अलैका मुर्शदी सलाम अलैका या वली सलाम अलैका सलावत. నారా లోకేష్ యువగళం ముగింపు సభకు ఖరీదైన యాంకర్ పవన్ కళ్యాణ్ వ్యవహరించనున్నారని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారన్నారు. లోకేష్ ది అశుభ యాత్ర అంటూ విమర్శించారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగా మారదనే వేమన శతకంలాగా లోకేష్ యాత్ర కొనసాగిందన్నారు. యాత్ర వలన ఒళ్లు తగ్గిందే తప్ప మైండ్ మెచ్యూరిటీ లేదన్నారు. కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. అశుభ యాత్ర చేశాడు లోకేష్. పాదం పెట్టగానే నందమూరి వంశస్థుడు చనిపోయాడని వెల్లడించారు. జనం లేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయంటూ వెల్లడించారు. నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే టపాలను రాలిపోయారు నందమూరి వంశస్థులని మనవి చేస్తున్నా. అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగళం తిరుగుతూ వచ్చింది. అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు. జలం లేక వెలవెలబోయిన సందర్భాలు, జలాన్ని పోగు చేసుకొచ్చినా రానటువంటి సందర్భాలు, జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లులాగా చిత్రీకరించే ప్రయత్నాలు, మా యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. లోకేష్కి జనం బాగా వస్తున్నారు, జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే, విజువల్స్ లేవే, జనం రావడం లేదే, పట్టించుకోవడం లేదే. లోకేష్ అంటే ఒక బఫూన్, యువగళం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు, తెలుగు ప్రజానీకం చూశారు. ఇది చూసినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను, లేకపోతే తెలుగుదేశం, ఇటైతే లాభం లేదా బాయ్, మనం మంచి మంచి యాంకర్లు తీసుకురావాలి అనుకున్నారు. అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో అనుకుంటా ఉదయ్ భాను అని ఒక మహిళ, మంచి యాంకర్, ఆర్టిస్ట్ కూడా, సినిమాల్లో కూడా నటించింది. మీ దుంపదేగా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు. యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు, ఆమెను చూడటానికేమో ఫుల్లు, చివరికేమో యువగళం మీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకు రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్లను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు.
కృష్ణలంక 22వ డివిజన్లో వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 40 హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అవినాష్ చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యమిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా అందుతున్న వైద్య సేవలు మాదిరి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కలెక్టర్ చేతుల మీదుగా హెల్త్ సెంటర్ ప్రారంభం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైద్య సేవలు మరింత పెంచుతామన్నారు. 22వ డివిజన్ బ్రహ్మరాంపురంలో ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానిక మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మరొక కార్పొరేటర్ కుమారి గారు, మా డిఎంహెచ్ఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో చాలా చక్కటి బిల్డింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. సిటీలో 40 ఇటువంటి అర్బన్ పిహెచ్సిస్ అనేటువంటి ఉన్నాయి. రూరల్లో ఇప్పటికే 23 ఉన్నాయి. మరొక 4 శాంక్షన్ కొత్తగా 27 అనేటువంటి ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పి జిల్లా మొత్తం మీద ఒక 257 అనేటువంటి ప్రజెంట్ అనేటువంటి ఉన్నాయి. నిన్ననే గౌరవ సీఎం గారు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కృష్ణలంక ప్రాంతం బ్రహ్మరాంబపురంలో మనం పిహెచ్ సెంటర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు సుహాసిని గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారు మన కొండారెడ్డి గారు, అలాగే ఇంకో కార్పొరేటర్ మన కుమారి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులతో సహా రావడం జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ బ్రహ్మరాంబపురంలో మనం చూడొచ్చు. ఈ పాపులేషన్కి ఇక్కడ లంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డిఎంహెచ్ఓ మేడం గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 22వ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానిక కార్పొరేటర్ మరి పుప్పాల కుమారి గారు, ఇంకొక కార్పొరేటర్ అందరూ స్థానిక నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ పిహెచ్ సెంటర్ అనేది ప్రజలకి ఇక్కడ ఎక్కువ మంది స్లమ్ ఏరియా అని కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసులందరికీ కూడా దగ్గరగా అందరికీ కూడా చేరువుగా ఉండే హాస్పిటల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ పిహెచ్ సెంటర్స్ వచ్చినాక ప్రజలు నిజంగా జగనన్న ఆరోగ్యాన్ని కూడా ఇంటి ప్రజల వద్దకే తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు. పరిధిలో 22వ డివిజన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చే ప్రారంభోత్సవం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి, మరియు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారికి, మరియు డిఎంహెచ్ఓ సుహాసిని మేడం గారికి, మరి అధికారులు గారు అందరికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్ లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్ లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తామని అన్నారు. ఎక్కువ మంది ఎఫ్పిఓలను తయారు చేసి రైతులకు మేలు చేయటంపై మాట్లాడతామన్నారు. ఎండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని, సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతోందని మంత్రి వెల్లడించారు. పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ వేస్తామని, చంద్రబాబు లాగా కాదన్నారు. వర్షం కురుస్తూ ఉండగానే నారుమళ్లు దెబ్బతింటే సహాయం చేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. In agriculture and allied sectors to support state governments' initiatives towards quality improvement. So I am happy to share few of my thoughts on this occasion.
The state of Andhra Pradesh is primarily an agrarian state, and the government primarily focuses on agriculture, allied sectors, growth and farmers' welfare. Considering the importance of the sector, the present government, under the leadership of our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, gives highest priority. He has taken up Padayatra in the state before he was elected as Chief Minister of the state, and understood the problems of the farmers and people at large. 18 lakh acres of area under horticulture crops and more than 360 lakh metric tons of horticulture produce. And we have achieved number 1 position, number 2 position in many of the crops like banana, mango, cocoa, papaya, oil palm and things like that. So we have achieved and we are in the process of achieving this milestone in other crops also. Production wise, yes, we have achieved a lot. Area wise also we have been we are the only state who are doing e-crop survey, digital crop mapping, farmer wise, field wise, crop wise. No other state in country is able to do that, because for us, the government of India has started recently AgriStack and some pilot basis scheme, but we are doing this since last 3 years, and not only doing, in fact we are implementing various financial schemes through that. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ నెరవేర్చారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 176 గడపలను సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో స్పష్టంగా కనబడుతోందని అన్నారు. కనుకనే తాము అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై పచ్చపత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ సందర్భంగా తిప్పికొట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ శాతం అప్పులు చేశారని ఆరోపించారు. గత 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,991 కోట్లు మాత్రమేనని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం చెప్పినట్లుగా గుర్తు చేశారు. త్వరితగతిన కంప్లీట్ అవుతాయి. ఇవి కంప్లీట్ అవడానికి ఈ వీలైనంత వేగంగా చేయాలి అని చెప్పిన అధికారులందరికీ ఆదేశించారు. రోడ్లు మాత్రం ముందే 10-15 రోజుల్లోపు మొత్తం పనులు ప్రారంభమయ్యి పూర్తి చేయడానికి కూడా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలని కూడా ఎలక్ట్రికల్ వైర్లు ఎక్కడన్నా కిందకు వచ్చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పోల్స్ వేయించి, లైట్లు వేయించి, అలాగే మంచినీటి సౌకర్యం లేదని అంటే ఒక 3,20,00,000 రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి, అలాగే అమృతిలో కార్యక్రమం తీసుకునే అది కూడా 3.5 కోట్ల రూపాయలు. ఇట్లాగా అనేక రకాలుగా 1.5 కోటి రూపాయలతో మన ప్రభుత్వం కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ఆధ్వర్యంలో 30వ డివిజన్ 251వ సచివాలయంలో ఈరోజు 6వ రోజు కార్యక్రమంలో భాగంగా దావబుచ్చి కాలనీ 5వ రోడ్డు నుంచి 1వ రోడ్డు వరకు తిరగటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా మాకు సమస్యలు అనేది చాలా తక్కువగా, ఎందుకంటే మేము చేస్తున్న పనిని తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళందరూ మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు, పందులు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది. దాన్ని కొంత రెక్టిఫై చేసే మార్గం చూడండి సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఖాళీ ప్లాట్ల యజమానులందరినీ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు శానిటరీ ఇన్స్పెక్టర్ని ఫ్లాట్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతున్న సీఎం జగన్ నియోజకవర్గాల్లో వారి పరిస్థితిపై ఆరా తీయడంతో పాటుగా అవసరమైతే నియోజకవర్గాలు మార్పులు చేస్తామని సూచన. లోకేష్ పాదయాత్ర ముగింపుపై సెటైర్లు వేసిన మంత్రి అంబటి,
లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అంటూ విమర్శ. రాష్ట్ర అప్పులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం జరుగుతోందన్న సీఎం కార్యదర్శి దువ్వూరి కృష్ణ. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పుల నిష్పత్తితో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందని స్పష్టం. భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన ఈవో రామారావు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.